హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వాట్సాప్లో నెంబర్ సేవ్ చేయకుండా డైరెక్ట్గా నెంబర్కి ఎలా మెసేజ్ చేయాలనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు అందరూ ఏంటంటే వాట్సాప్ పంపించండి అంటారు. వాట్సాప్ పంపించాలంటే నెంబర్ సేవ్ చేయాలి. అలా ప్రతి నెంబర్ సేవ్ చేయడానికి కుదరదు కాబట్టి సేవ్ చేయకుండానే నెంబర్కి మెసేజ్ ఎలా పంపించాలనేది ఈ విషయాల్లో తెలుసుకుందాం. ఎలా చేయాలనేది నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే అది చిన్న ట్రిక్కే, పెద్దదేం కాదు. మన కాంటాక్ట్స్ ఓపెన్ చేసి మన వాట్సాప్ నెంబర్ని మనమే సేవ్ చేసుకోవాలి. మన నెంబర్ని మనమే మన కాంటాక్ట్లో సేవ్ చేసుకోండి. తర్వాత వాట్సాప్లోకి వచ్చేసేయండి. ఇక్కడ నేను మై నెంబర్ అని సేవ్ చేశాను కదా, మై నెంబర్ అని సేవ్ చేసినప్పుడు నా నెంబరే ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయండి. మనం ఏ నెంబర్కి అయితే మెసేజ్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ నెంబర్కి మెసేజ్ చేయాలనుకోండి వాట్సాప్లో, ఈ నెంబర్ ఇలా టైప్ చేసి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసినప్పుడు మీరు మీ నెంబర్కి మీరే పెట్టుకున్నారు కాబట్టి వేరే ఎవరికి వెళ్ళదు, ఏం ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మీరు పెట్టిన నెంబర్కి ఈ నెంబర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఆప్షన్ చూపిస్తుంది. చాట్ విత్ నెంబర్ అని ఉంటుంది, కాల్, యాడ్ టు కాంటాక్ట్, చాట్ అని నొక్కండి. డైరెక్ట్ ఈ పర్సన్కి మీకు మెసేజ్ బాక్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. మీకు ప్రతి నెంబర్ సేవ్ చేసుకోకుండా ఇక మీ కాంటాక్ట్లోనే మెసేజ్లో నెంబర్ టైప్ చేయండి. ఇలా మీరు ఏ నెంబర్కైనా సరే నెంబర్ పెట్టుకుని దాని మీద క్లిక్ చేస్తే చాట్ అని ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ చాట్ మెసేజ్ బాక్స్ ఓపెన్ అయిపోతుంది. ఇలా మీరు నెంబర్ సేవ్ చేయకుండా ఏ నెంబర్కైనా సరే మెసేజ్ చేయవచ్చు. ప్రతి నెంబర్ కాంటాక్ట్ సేవ్ చేయకుండా ఇది ఒక చిన్న అవకాశం ఉన్న వాళ్ళు ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ.